నిన్నగాక మొన్న ఒక కార్పొరేటర్ గారి ఇంటికి పోలీసుల్ని పంపించి ఆ కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఇంట్లో భార్య వారిద్దరు ఆడపిల్లలు ఉంటే రాత్రి మీద రాత్రి 10 గంటలకి పోలీసుల్ని పంపించి ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. పోలీసుల్ని పంపించి మీ భర్త ఎక్కడున్నారు, మీ భర్త కానీ రాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఆ ఆడపిల్లల్ని బెదిరించేటువంటి స్థాయికి ఈరోజు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. మేము ఫోన్ చేస్తే పోలీసులు సమాధానం చెప్పరు. వారు మాట్లాడుతూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా ఫోన్లు ఎత్తాల్సినటువంటి పని మాకు లేదని చెప్పి మాట్లాడతారు. వారేమి పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు. సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం. ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం, మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం, సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం. మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా, లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా? దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, మీ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. 10 రోజులు అయింది, నిన్న నోటీసులు ఇచ్చారు, 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? రాజకీయం ఈ రోజు అయిపోతుందని చెప్పని అనుకుంటున్నారా, లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం ఇంకో 4 సంవత్సరాలతో ముగిసిపోతుంది, ఇక్కడ నుంచి ప్రజాస్వామ్యం ఉండదనేటువంటిది మీ అభిప్రాయం? మళ్ళీ 4 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ప్రజలు తీర్పిస్తారు, అధికారాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు ఎప్పుడు ఈ రకంగా ఉంటాయి అనుకుంటే మీ అమాయకత్వం. పోలీసులు కూడా ఈ కొంతమంది పోలీసు అధికారులు ఈ సినిమాల్లో పనిచేసేటువంటి పోలీసు ఆఫీసర్ లాగా మీరు పనిచేస్తానంటే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మేము ఫోన్ చేస్తే ఆయనకి వినబడదు, మేము ఫోన్ చేస్తే ఆయనకు కనబడదు, మేము ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు, మేము ఫోన్ చేస్తే ఫోన్ ఆపేస్తాడు. మీ పద్ధతి కానీ మార్చుకోకపోతే పరిస్థితులు ఈ రకంగానే ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మీరు చట్టం ఏం చెప్తా చేయండి. లా అండ్ ఆర్డర్ ఏ రకంగా నిలబెట్టాలో అది మీ బాధ్యత.